హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్కూల్ రాజ్కుమార్ 5359 యూట్యూబ్ ఛానల్. గైస్ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటూ ఉన్నాను. అందరికీ మంచి జరగాలని అయితే ఆశిస్తూ ఉన్నాను. గైస్ చూసారు కదండి, ఇంటి దగ్గర అయితే ఇలా ఉందన్నమాట చుట్టూ వాతావరణం అంతా. నేనైతే తెల్లవారినే లేచి ఇంటి ముందరంతా క్లీన్ చేసి ముగ్గు అనేది పెట్టేసుకున్నాను. ఇక ఈరోజు వీడియో ఏమిటంటే, మనకు లాస్ట్ మంత్ జరిగినటువంటి కాలభైరవాష్టమికి నేను కుష్మాండ దీపం అనేది పెట్టానన్నమాట. ప్రీవియస్ వీడియోస్ చూసిన వాళ్ళకైతే చాలామందికి తెలుసండి. నేను చాలాసార్లు ఇప్పటికే 7 టైమ్స్ అట్లా స్వామివారికి కుష్మాండ దీపం అనేది పెట్టడం అయితే జరిగింది. పలంనేరులో ఉన్నటువంటి బసవన్న కట్ట వీధి బసవేశ్వర స్వామి వారి ఆలయంలో ఉన్నటువంటి శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవేశ్వర స్వామివారి ఆలయంలో నేనైతే స్వామివారికి కుష్మాండ దీపం అనేది పెడుతూ ఉన్నాను. అండ్ ఇదైతే కుష్మాండ దీపం పెట్టే రోజు అనమాట. నేను ముందు రోజే ఇల్లంతా శుభ్రం అనేది చేసుకున్నాను, మోపు పెట్టి. ఇంకా దేవుడిలో ఉన్నటువంటి దేవుని పటాలు, ఇంకా దీపాంతులు, ఇంకా స్వామివారికి సంబంధించినటువంటి పూజా వస్తువులు అన్నీ క్లీన్ చేసి పెట్టుకునేసాను. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదండి, ఇలా అయితే అంతా క్లీన్ చేసి పెట్టుకునేసినాను. ఆ తర్వాత అంటే నేను మామూలుగానే కుష్మాండ దీపం పెట్టేదానికి వెళ్ళేటప్పుడు ఇంట్లో ఒక ప్రసాదము, ఇంకా స్వామివారికి పెట్టడానికి అనేసి సపరేట్గా ప్రసాదం అనేది చేస్తానన్నమాట. అండ్ అయితే ఇక్కడ నేను స్వామివారికి అంటే ఇంట్లో పెట్టడానికి నైవేద్యంగా రైసు, ఇంకా అనపగింజలు, మనకి ఆ సీజన్ కాబట్టి లాస్ట్ మంత్ అంటే మనకు జనవరి కదా, సో జనవరిలో మనకి ఎక్కువగా అనపగింజలు ఫేమస్ అనమాట. సో అందుకనేసి అనపగింజలే నేను వేసి కుర్మా పులుసు అనేది పెట్టాను అనమాట. దాన్ని ఇక్కడ నైవేద్యంగా సమర్పిస్తూ ఉన్నాను. ఇక్కడైతే ఇంట్లో నేను ఎల్లో చామంతి, ఇంకా రెడ్ రోసెస్ అనేవి ఉన్నాయండి. సో వాటితోనే పటాలను అలంకారం అయితే చేసుకున్నాను. లాస్ట్ మంత్ అంటే జనవరి 21న మనకు 12:30 పైన అష్టమి అనేది స్టార్ట్ అయింది. సో అందుకనేసి నేను ఎప్పుడు కానీ స్టార్ట్ అయ్యేది మనము మార్నింగ్ ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయింది అనేది నేను చూసుకుంటాను అనమాట. దాన్ని బట్టి నేను స్టార్ట్ అయిన రోజన్నా దీపం అనేది పెడతాను, లేదంటే ఎండ్ అయ్యే రోజునన్నా దీపం అనేది నేను పెట్టడం అనేది జరుగుతూ ఉంది. ఇక్కడైతే మనకు 12:30కి అంతా స్టార్ట్ అయింది కాబట్టి జనవరి 21 రోజు. సో అందుకని నేనైతే జనవరి 21 రోజే పెట్టాను అనమాట. అండ్ అయితే ఇక్కడ ఇంట్లో ఇలా పూజ అనేది చేసిన తర్వాతనే నేను గుడికి వెళ్ళి కుష్మాండ దీపం అనేది పెట్టడం జరుగుతూ ఉంది. నేనైతే మార్నింగ్ నుంచి ఉపవాసమే ఉన్నానన్నమాట. ఉపవాసం అంటే కటిక ఉపవాసం కాదండి, వాటర్ మాత్రం తీసుకోను. కొద్దిగా పాలు అయితే తాగుతానన్నమాట అప్పుడప్పుడు, నీరసం అనిపించినప్పుడు మాత్రమే, లేదంటే నార్మల్గానే ఉండిపోతాను. ఇంకా చాలామంది కూడా కటిక ఉపవాసం చేస్తూ ఉంటారు. సో అదైతే మన హెల్త్కి మంచిది కాదండి. ఎవరు మనల్ని అంటే ఏ దేవుడు వచ్చి మనల్ని కటిక ఉపవాసం ఉండి నాకు ఇది పెట్టమనేసి, దీపం పెట్టమనేసి కానీ, పూజ చేయమని కానీ మనల్ని అడగరు. మనం స్వామి పైన ఉన్నటువంటి నమ్మకంతో, భక్తితో మనమైతే ఉపవాసం అనేది ఉంటూ ఉన్నాము. అండ్ కటిక ఉపవాసం ఉండడం వల్ల అంటే మనకు కడుపులో ఉన్నటువంటి ఆకలి అనేది మనకు పనిలో ఉండడం వల్ల తెలియకపోవచ్చు. బట్ అయితే చాలామందికి కొంచెం అది కడుపులో తిప్పినట్టుగా, కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తుంది కదా. సో అలా ఉండకూడదు అనమాట. అందుకని నేనైతే కొద్దిగా పాలు అనేది అప్పుడప్పుడు తాగుతూ ఉంటాను. అంటే ఈవినింగ్ కదా నేను పెట్టేది, ఎప్పుడు 6 o'clock తర్వాతనే నేను దీపం అనేది వెలిగిస్తూ ఉన్నాను కాబట్టి అప్పటికి ఒక 2-3 టైమ్స్ అయితే నేను పాలు అనేది తాగుతాను. ఇప్పుడైతే నేను ఈ నెలలో అంటే ఫిబ్రవరి నెలలో వచ్చేటువంటి కాలభైరవ స్వామివారి అష్టమి యొక్క డేట్ అండ్ టైమింగ్స్ నేను ఒకసారి మీకు చెప్తాను, ఒకసారి నోట్ చేసుకోండి. మనకు కాలభైరవాష్టమి అనేది ఫిబ్రవరి 20th అంటే ఈ రోజేనండి. ఫిబ్రవరి 20th మార్నింగ్ 9:58కి స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 21న మార్నింగ్ 11:57కి అంతా ఎండ్ అయిపోతుందండి. ఈ లోపల ఎవరైనా దీపాలు పెట్టాలి అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరోసారి ఇక్కడైతే నేను స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను, నోట్ చేసుకోండి. ఇక్కడైతే పూజ అనేది చేస్తూ ఉన్నాను. అందరికీ మంచి జరగాలని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు.
ఇక ఇలా అయితే నేను ఇంట్లో రైసు ఇంకా అనపగింజల చారు అనేది చేసి నైవేద్యంగా సమర్పించి ఇంట్లో పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా గుడికి వెళ్ళడానికి అనేసి అంటే నైవేద్యం చేస్తాం కదా ప్రతిసారి, నైవేద్యం చేసుకొని నేనైతే ఇక్కడ గుడికి వచ్చేసాను. హోమం అనేది వేశారన్నమాట. అంటే మనకి 12:30కి అంతా స్టార్ట్ అయిపోయింది కాబట్టి హోమం అనేది వేశారు. కొంచెం ముందరగానే హోమం అనేది జరిపించేశారు. ఆ తర్వాత ఇక్కడైతే స్వామివారికి ఇంకా అభిషేకం అయితే చేయలేదు. ఎప్పుడు కానీ స్వామివారికి అభిషేకము 5:30 పైన 6:30-7 లోపల అయితే జరిపిస్తారు ప్రతిసారి. నేనైతే ప్రతిసారి మిస్ అయ్యాను. బట్ అయితే ఈసారి కొంచెం తొందరగా అయితే ఇంట్లో పూజ అనేది అంతా కంప్లీట్ చేసుకొని, వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని తొందరగా అయితే నేను స్వామివారికి నైవేద్యం చేసుకొని ఆ తర్వాత అభిషేకం అనేది చూడడం కోసమే చాలా తొందరగా అయితే నేను వచ్చేసాను అనమాట. అప్పటికే టైం అయితే 5:54 అవుతుందన్నమాట టైము సాయంత్రము. ఇక్కడైతే అక్కడ లోపల అభిషేకానికి అంతా రెడీ చేస్తూ ఉన్నారు. ఇక మనం ఇక్కడ వచ్చి హోమం గుండం చూస్తూ ఉన్నాము. నేనైతే ఆ లోపల ఈ విధంగా గుమ్మడికాయను తీసుకొని, బూడిద గుమ్మడికాయ అనమాట ఇది, తీసుకొని నీట్గా లోపల ఉన్నటువంటి గుజ్జంతా తీసేసి కడిగి పసుపు అనేది ఎక్కడ గ్యాప్స్ లేకుండా పూసి తర్వాత కుంకుమ బొట్లు అనేది పెట్టి పక్కకు పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ నేలపైన ఓం అని రాసి పసుపు కుంకుమతోటి ఓం అని రాసి కుంకుమ బొట్లు అనేది పెట్టుకొని తర్వాత 2 విస్తరాకులు అయితే తీసుకున్నాను అనమాట. ఆ విస్తరాకులను మధ్యలో మనకు ఓం మధ్యలో వచ్చేలాగా వేశాను. ఆ తర్వాత అయితే విస్తరాకుల పైన ఓం అనేసి పసుపుతో రాసి కుంకుమతోటి బొట్లయితే పెట్టాను. ఆ తర్వాత అయితే రాళ్ళ ఉప్పుని తీసుకున్నాను. చాలామంది ఇక్కడ కాకరకాయ దీపాలు ఇంకా టెంకాయ దీపాలు ఇవన్నీ పెడతారు, నిమ్మకాయ దీపాలు పెడతారు, ప్రమిదలతో దీపాలు పెడతారు. నేను పెడుతున్నాను కదా దీపము, అక్కడైతే పక్కనే కాకరకాయ దీపం అనేది పెట్టున్నారు. మీకైతే నేను తర్వాత కూడా చూపిస్తాను. ఆ తర్వాత ఉప్పు అనేది నేను 1 కిలో అయితే తీసుకున్నాను ప్యాకెట్. అది వేసి గుమ్మడికాయ ఉప్పులను పక్కకు వాలిపోకుండా ప్లేస్మెంట్ అయితే చేశానన్నమాట. ఆ తర్వాత అయితే చుట్టూ కుంకుమను పసుపును 3 సార్లు అయితే వేశాను. ఆ తర్వాత నవధాన్యాలు అనేది తీసుకున్నాను అనమాట. నవధాన్యాలలో నేను నల్ల నువ్వులు ఉంటే మాత్రం పక్కకి పెట్టేస్తాను అనమాట. నల్ల నువ్వులను పక్కకు పెట్టేసి ఏదన్నా ఒక పప్పు, ఏదన్నా ఒక ధాన్యము, నేనైతే కందిపప్పు అలాంటివి తీసుకుంటాను అనమాట. అందులో ఉన్నటువంటి కాకుండా ఏదైతే లేకుండా ఉంటుందో వాటిని అయితే నేను తీసుకుంటాను. అలా ఇక్కడైతే నవధాన్యాలను 3 టైమ్స్ నేను దీపం చుట్టూ పోస్తూ ఉన్నాను. ఆ తర్వాత నల్ల నువ్వులు అనమాట. నల్ల నువ్వులు అయితే తీసుకొని వాటిని దీపం పైన, దీపం చుట్టూ, ఆ తర్వాత దీపం లోపల కూడా వేస్తాను. మనం ఇలా నెలకి ఒకసారి మాత్రమే వచ్చే మహాకాల భైరవాష్టమి లేదా కాలభైరవాష్టమి రోజున ఈ విధంగా కూష్మాండ దీపం పెట్టడం వల్ల చాలా ప్రయోజనాలు అయితే ఉంటాయండి. మనకి ఇంట్లో ఎటువంటి కష్టాలు ఉన్నా తీరుతాయి. నెక్స్ట్ పెళ్లి కాని వాళ్ళకు పెళ్ళి అవుతుంది. నెక్స్ట్ పిల్లలు లేని వాళ్ళకు పిల్లలు కూడా అవుతారు. ఎటువంటి గ్రహదోషాలు ఉన్నా కూడా వీటి వల్ల అయితే తొలగిపోతుంది అనే ఒక నమ్మకం అండి. ఉప్పుతో మనము దీపం పెట్టడం వల్ల ఒక ప్రయోజనం ఉంటుంది. ఆ తర్వాత కూష్మాండ దీపం అనేది పెట్టడం వల్ల అంటే గుమ్మడికాయతో పెట్టడం వల్ల ఒక రకమైన ప్రయోజనము. ఆ తర్వాత నల్ల నువ్వులను యూజ్ చేయడం వల్ల ఒక ప్రయోజనము, నవధాన్యాలను వేయడం వల్ల ఒక ప్రయోజనము ఉంటుందన్నమాట. సో అందుకనేసి నేను ఈ దీపాన్ని ఎంచుకున్నానండి ప్రతి అష్టమికి పెట్టడానికి కోసం అనేసి. ఆ తర్వాత అయితే ఇక్కడ 365 ఒత్తులను అయితే తీసుకొని అందులోకి మంచి నూనె అనేది వేసి దీపం అయితే వెలిగిస్తూ ఉన్నాను. ఇక్కడ 3 రకాల పువ్వులు అయితే నేను తీసుకున్నాను. 3 రకాల పువ్వులలో తెల్ల పువ్వులు ఉండేలాగా కంపల్సరీ చూసుకుంటాను అన్నమాట. ఎందుకు అంటే తెలుపు అన్నది శివునికి చాలా ఇష్టమైనటువంటి రంగు, మరియు తెల్ల రంగు పువ్వు అంటే చాలా ఇష్టం అన్నమాట. ఆ తెలుపు రంగు అనేది ఎందుకు అంత స్వామివారికి ఇష్టమైనది అనేసి దాని గురించి నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేసుకుంటాను. అండ్ ఇక్కడైతే ఒత్తి దగ్గర నేను కర్పూరం అనేది పెడుతూ ఉన్నాను అనమాట.
చాలామందికి తెలిసే అనుకుంటాను. బట్ అయితే ఇప్పుడు కొత్తగా చూస్తున్న వాళ్ళకైతే మరోసారి చెప్తానండి. నేను ఎందుకనేసి ఇక్కడ ఒత్తి దగ్గర కర్పూరం అనేది పెడతాను అని. ఫస్ట్ ప్రయత్నంలోనే మనము దీపం అనేది వెలిగించాలి అని చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు. బట్ అయితే మనకు ఓపెన్ ప్లేస్లో దీపాలు పెట్టడం వల్ల అది కొండెక్కిపోతూ ఉంటుంది. అండ్ మనకు కొంచెం ఏదన్నా తేమ ఉండడం వల్ల కూడా ఒత్తి టక్కనేసి వెలగదనమాట. అలాంటి ఏదైనా ఇబ్బందుల వల్ల వెలగకపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇలా ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా మనకు దీపం అనేది ఫస్ట్ ప్రయత్నంలోనే వెలగాలి అంటే కర్పూరం అనేది మనము ఒత్తి స్టార్టింగ్లో పెట్టుకున్నాము అంటే మొదట్లో మనము వెలిగించినప్పుడు కర్పూరం వెలుగుతుందనమాట. ఆ కర్పూరము కరిగిపోయే లోపల ఖచ్చితంగా దీపం అనేది ఒత్తి అనేది ఖచ్చితంగా వెలుగుతుందండి. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఈ ప్రయత్నం అయితే చేయండి. కంపల్సరీగా ఎంతటి గాలిలో పెట్టినా కూడా మనం ఎంత గాలిలో పెడతామో అంత సైజు మనము తెలుస్తుంది కదా, మినిమం ఇంత కర్పూరం పెడితే సరిపోతుంది అని. ఆ టైప్ కర్పూరం అయితే ఆ సైజ్ కర్పూరం అయితే తీసుకొని వెలిగించండి, ఖచ్చితంగా వెలుగుతుంది. ఆ తర్వాత అయితే నేను ఇక్కడ స్వామివారికి పెట్టడానికి ఎర్రగడ్డ తెల్లగడ్డ వేయనటువంటి చిత్రాన్నం అనమాట, అంటే లెమన్ రైస్ అనేది చేసుకొని వచ్చాను. ఇంట్లో అయితే నేను చేశానండి, ఎర్రగడ్డ తెల్లగడ్డ వేసే చేశానన్నమాట. ఆనపకాయ పులుసు ఆనపగింజల పులుసు అనేది. ఇక్కడైతే స్వామివారికి నేను పెట్టను కాబట్టి ఎర్రగడ్డ తెల్లగడ్డ పెట్టకూడదు కూడా. సో అందుకనేసి నేను ఇలా చిత్రాన్నం అనేది చేసుకొని వచ్చి పెట్టాను. ఆ తర్వాత ఇక్కడ కూడా నేను అగ్గిపుల్లతో కాకుండా కడ్డీలతోనే నేను దీపాన్ని వెలిగిస్తూ ఉన్నాను అనమాట. చూస్తూ ఉండండి, మీకే అర్థమవుతుంది. ఎంత గాలి వస్తుందో తెలుస్తుంది కదా, అక్కడ దీపం అనేది ఇట్లా రెపరెపలాడుతూ ఉంది. సో అంతటి గాలిలో కూడా ఎటువంటి దోషం అనేది లేకుండా దీపం అనేది ఖచ్చితంగా వెలుగుతుందన్నమాట. ఇక్కడైతే నేను తాంబూలము అరటి పండ్లు పెట్టాను. తర్వాత టెంకాయ అన్నీ కర్పూరము అన్నీ తీసుకొని వచ్చుకొని ముందుగానే నేను అన్నీ పెట్టుకొని తర్వాత అయితే దీపం అనేది వెలిగిస్తాను. ఇది ప్రతిసారి చేసేదే, బట్ అయితే తెలియని వాళ్ళ కోసం అనేసి మరోసారి చెప్తూ ఉన్నాను. ఇక్కడ పూజ అనేది కంటిన్యూ అవుతుంది, చూద్దాము. సో గైస్, చూసారు కదండి, ఇదండి ఇవాళ వీడియో అయితే. నేనైతే ఇంట్లో పూజ చేసుకొని ఆ తర్వాత అష్టమి రోజున గుడికి కొంచెం తొందరగానే వచ్చి 6 o'clockకి అలా నేను దీపం అనేది వెలిగించాను. ఎలా వెలిగించాలి అనేసి అయితే నేను మీకు షేర్ చేశాను కదా. ఎవరైనా ఇప్పటి వరకు కుష్మాండ దీపం పెట్టని వారు ఉంటే తప్పకుండా ట్రై చేయండి, మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ఇక్కడైతే స్వామివారి అభిషేకానికి లోపల ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. ఈ వీడియోని నేను నెక్స్ట్ టైం షేర్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్కారం. మరో వీడియోలో కలుసుకుందాం.